వెల్కమ్ టు 10 minute కెమిస్ట్రీ. సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా రియాక్షన్స్ ఉంటాయి కదా, చాలా నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. కానీ ఆ మెకానిజమ్స్లో మనం ఎక్కడ చూసుకున్నా బేసిక్గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎడిషన్, సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్, రీఅరేంజ్మెంట్. ఈ 4 మెకానిజమ్స్ అన్నేమ్డ్ రియాక్షన్స్లో మనకి ఎవ్రీ టైం మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ 4 రియాక్షన్స్ని కనుక మనం నేర్చుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ నేమ్డ్ రియాక్షన్ అయినా మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో 10 minutesలో మనం ఇది నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఎడిషన్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎడిషన్ రియాక్షన్స్ అంటే ఏంటి? Addition reactions happens when two atoms or groups add across a multiple bond, usually double bond or triple bond. ఏం లేదు, ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నాడంటే ఒక డబుల్ బాండ్ కానీ లేదా ఒక ట్రిపుల్ బాండ్ కానీ వీటికి మనం ఏదైనా ఆటమ్స్ని లేదా గ్రూప్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకుందాం, వీటిని యాడ్ చేసినప్పుడు ఇవి రిడ్యూస్ అయిపోయి వాటికి యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బాండ్ అనుకో, సింగిల్ బాండ్ అయిపోయి ఇట్లా ఇటొక ఏ వస్తుంది. లేదా ట్రిపుల్ బాండ్ అనుకో, ట్రిపుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ అయిపోయి ఇటొక ఏ వస్తుంది. రియాక్షన్ని బేస్ చేసుకొని ఉంటుంది అది. సో సింపుల్గా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈథీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈథీన్ మాలిక్యూల్కి మనం హైడ్రోజన్ మాలిక్యూల్గా యాడ్ చేస్తే అది కాస్త ఈథేన్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతాయి. ఎందుకు ఇలా ఫామ్ అవుతున్నాయి అంటే ఇది హెట్రోలైటిక్ ఫిజన్ జరిగి బ్రేక్ అవుతుంది. హెట్రోలైటిక్ ఫిజన్ అంటే అన్ఈక్వల్గా బ్రేక్ అవుతుంది బాండ్. అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ బాండ్లో ఇది ఈ 2 కార్బన్స్లో ఏదో ఒక కార్బన్ దగ్గరికి కంప్లీట్గా ఒక సైడే వెళ్ళిపోతాయి, ఈక్వల్గా బ్రేక్ అవ్వవు. సో ఈ కార్బన్ మీదకి ఎలక్ట్రాన్స్ మొత్తం వచ్చేసినాయి కాబట్టి దీని మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. తర్వాత మనం హైడ్రోజన్ యాడ్ చేసాం కదా, ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందంటే ఒక హైడ్రోజన్ని బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఈ బాండ్లో, ఇవి హైడ్రోజన్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అంతే ఉంటుంది. ఈ కార్బన్ మీద ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకో 3వ దాంతో కూడా బాండ్ ఫామ్ చేసుకుంది కదా, మొత్తం 3 హైడ్రోజన్స్ వస్తాయి. తర్వాత ఇందాక ఈ నెగిటివ్ ఛార్జ్డ్ హైడ్రోజన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఈ పాజిటివ్ ఛార్జ్డ్ కార్బన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అప్పుడు ఈథేన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో సింపుల్గా ఎడిషన్ రియాక్షన్స్లో ఏం జరుగుతుందంటే మనకి రియాక్టెంట్లో డబుల్ బాండ్ ఉంటే లేదా ట్రిపుల్ బాండ్ కూడా ఉండొచ్చు. దీన్ని అన్సాచురేషన్ అని అంటారు, ఈ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ని. ఇవి కంప్లీట్గా రిడ్యూస్ అయిపోయి ఏదర్ సింగిల్ బాండ్గా అన్నా లేదంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అయితే డబుల్ బాండ్గా అన్నా కన్వర్ట్ అవుతుంది. సో సింపుల్గా ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఎడిషన్ రియాక్షన్స్ జరిగితే డబుల్ బాండ్స్ సింగిల్ బాండ్గా కన్వర్ట్ అయిపోతాయి. సో అన్సాచురేషన్ అనేది రిడ్యూస్, అన్సాచురేషన్ విల్ రిడ్యూస్, ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి? హియర్ వన్ ఆటమ్ or a functional group in a molecule is replaced by another. Nothing is added or removed, overall only exchange. అంటే మనం తీసుకునే ఒక రియాక్టెంట్లో ఏదైనా ఆటమ్స్ కానీ ఫంక్షనల్ గ్రూప్స్ కానీ అవి రీప్లేస్ అయిపోతాయి. దేంట్లో ఏదో ఒక రియేజెంట్ మనం యాడ్ చేస్తాం కదా, ఆ రియేజెంట్తో రీప్లేస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే కాంపౌండ్ ఉంది మన దగ్గర, దానికి మనం సి అనే దాన్ని యాడ్ చేసాం అనుకో, ఈ బి ప్లేస్లోకి ఆ సి వచ్చేసింది.
బి మనకి బయటకు వచ్చేస్తుంది. అలాగా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఈ బి బదులు ఇది సి వచ్చేసి సబ్స్టిట్యూట్ అవుతుంది. మనకి క్రికెట్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్ అని అంటారు కదా, అలాగా ఈ సి వచ్చి సబ్స్టిట్యూషన్ జరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్లోరోమిథేన్. మనకి ఇక్కడ క్లోరోమిథేన్ మాలిక్యూల్ ఉంది కదా, అందులో ఇక్కడ క్లోరిన్ ఉంది కదా, అది హైడ్రాక్సైడ్ అయాన్ అంటే ఒక బేస్తో రియాక్ట్ అయినప్పుడు ఈ హైడ్రాక్సైడ్ అయాన్ వెళ్ళి ఈ క్లోరిన్తో కాదు ఈ హైడ్రాక్సైడ్ అయాన్ ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేసుకుని ఈ క్లోరిన్ బయటికి వెళ్ళిపోయి మనకి ఇక్కడ OH వచ్చేస్తుంది. దాన్ని మిథనాల్ అని అంటారు. సింపుల్గా CH3Cl ఉంది, మనం బేస్ యాడ్ చేస్తాం NaOH. బేస్ అనేది ఇక్కడ సోడియం మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, OH మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, ఈ OH వెళ్ళి ఈ కార్బన్తో రియాక్ట్ అవుతుంది, ఈ క్లోరిన్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరిగిద్ది, మనకి CH3OH వచ్చింది, ఈ సోడియం ఈ క్లోరిన్ కలిసి సాల్ట్ ఫామ్ అవుతాయి NaCl, సోడియం క్లోరైడ్. సో అలా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి SN1, ఇంకోటి SN2. ఈ రెండింటి గురించి నేను తర్వాత ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మనం 10 minutesలో ఈ 4 రియాక్షన్స్ నేర్చుకోవాలి కాబట్టి. కామెంట్ చేయండి వీటి గురించి నేను వీడియో చేయాలి అంటే, మీరు చేయమంటే నేను చేస్తాను. ఓకే, ఇంకంతే. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏం లేదు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే రీప్లేస్ అవుతాయి. మనం యాడ్ చేసే రియేజెంట్ లోపల ఉన్న దాంతో రీప్లేస్ అవుతుంది. ఇట్లా బయటికి వెళ్ళిపోయేదాన్ని మనం లీవింగ్ గ్రూప్ అని అంటాం. లీవింగ్ గ్రూప్ ఇట్లా నెగిటివ్ ఛార్జ్తో వచ్చి బాండ్ ఫామ్ చేసుకునేదాన్ని న్యూక్లియోఫైల్ అంటాం. న్యూక్లియోఫైల్. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, న్యూక్లియోఫైల్ అండ్ లీవింగ్ గ్రూప్, ఈ రెండింటిపైన డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే ఏంటో చూసేద్దాం. ఇన్ దిస్ రియాక్షన్ atoms or groups are removed from the adjacent carbons forming a multiple bond. అంటే మనం తీసుకున్న రియాక్టెంట్లో ఉన్న ఆటమ్స్ కానీ గ్రూప్స్ కానీ ఎలిమినేట్ అయిపోయి, రిమూవ్ అంటే ఇంకంతే, ఎలిమినేట్ అయిపోయి మనకి మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతాయి. సింపుల్గా మనం ఇందాక ఎడిషన్ రియాక్షన్ చూసాం కదా, ఎడిషన్ రియాక్షన్స్లో మనకి ఏం జరుగుతుంది, డబుల్ బాండ్స్ కాస్త రియాక్షన్ జరిగిన తర్వాత సింగిల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్. అదే ఎలిమినేషన్ రియాక్షన్స్లో మనకి ఏం జరిగిద్దంటే సింగిల్ బాండ్ కాస్త మల్టిపుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్గా కన్వర్ట్ అవుతాయి. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఎడిషన్ రియాక్షన్స్ ఎలిమినేషన్ రియాక్షన్స్ కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటాయి. ఎలిమినేషన్లో జరిగేది ఎడిషన్లో రివర్స్లో జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ ఉంది. ఇథనాల్ని యాసిడ్తో మనం రియాక్ట్ చేసినప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయ్యి అది ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ ఎలిమినేట్ అయిపోయి మనకి మల్టిపుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది ఎలా జరిగిందో చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ ఇథనాల్ మాలిక్యూల్ ఉంది, ఇథనాల్ OH ఉంది. సో జనరల్గా మనకి యాసిడ్స్ ఏం చేస్తాయి, యాసిడ్స్ అయనైజ్ అయిపోయి మనకి H+ అయాన్స్ని ఇస్తాయి, 2H+ SO4 2-. సో ఈ H+ అయాన్స్ని మన ఆల్కహాల్లో ఉన్న ఈ ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ పైన లోన్ పేర్స్ ఈ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటాయి. బాండ్ ఫామ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది, H. సో 3 బాండ్స్ వచ్చినాయి కదా ఆక్సిజన్కి, దానిపైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్ని ఇథైల్ ఆక్సోనియం ఇంటర్మీడియట్ అని అంటారు. రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ అనేవి రియాక్షన్ మధ్యలో ఫామ్ అవుతాయి, రియాక్షన్ ఎండ్ అయిపోయే లోపు అవి ఎలిమినేట్ అయిపోతాయి కూడా. సో ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ పోవడానికి ఏం చేసింది, ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా కార్బన్ కన్నా, ఇక్కడ ఉన్న ఈ బాండ్స్ కార్బన్ దగ్గర ఉన్న బాండ్స్ కార్బన్ దగ్గర ఉన్న బాండ్ని ఇది లాగేసుకుంటుంది. లాగేసుకొని
వాటర్ మాలిక్యూల్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, అంటే ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోవడమే ఎలిమినేషన్ రియాక్షన్స్ అని అంటారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక రీఅరేంజ్మెంట్ లాంటిది జరుగుతుంది, ఎందుకంటే కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకుని వెళ్ళిపోయిన పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ని స్టేబిలైజ్ చేయడానికి ఈ పక్కన ఉన్న కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్కి హైడ్రోజన్కి బాండ్ ఉంది కదా, ఈ కార్బన్ ఏం చేసిందంటే ఈ బాండ్ని ఈ కార్బన్కి ఇచ్చేసి బాండ్ ఫామ్ చేసుకుంటుంది ఈ కార్బన్తో. ఈ హైడ్రోజన్ వదిలేస్తే మనకప్పుడు ఇలా ఫామ్ అవుతుంది డబుల్ బాండ్ సి. ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్లు, ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్లు. ఇంకా మిగిలింది ఏంటి, ఇప్పుడు హైడ్రోజన్ బయటకు వచ్చేస్తుంది పాజిటివ్ ఛార్జ్ రూపంలో. సో మనకి ఈ థీన్ ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ స్టెప్లో మనం తీసుకున్న మాలిక్యూల్ సింగిల్ బాండ్. ఈ సింగిల్ బాండ్ రియాక్షన్ కంప్లీట్ అయిపోయేసరికి మనకు డబుల్ బాండ్గా ఫామ్ అయిపోయింది. అంటే ఎలిమినేషన్ రియాక్షన్స్ ఎడిషన్ రియాక్షన్స్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటాయి. ఎడిషన్ రియాక్షన్స్లో మనకి సింగిల్ బాండ్ డబుల్ బాండ్గా కన్వర్ట్ అయింది. ఎలిమినేషన్ రియాక్షన్స్లో ఎడిషన్ రియాక్షన్స్లో డబుల్ బాండ్ సింగిల్ బాండ్గా కన్వర్ట్ అయింది. ఎలిమినేషన్ రియాక్షన్స్లో సింగిల్ బాండ్ డబుల్ బాండ్గా కన్వర్ట్ అయింది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను కన్ఫ్యూజ్ అయినట్టు. సో ఇంకంతే, ఇక్కడతో మనకి ఎలిమినేషన్ రియాక్షన్స్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటే ఏంటి, atoms within a molecule reorganize to form a more stable product. No atoms added or removed. సో మనం తీసుకునే మాలిక్యూల్కి మనం ఏ ఆటమ్స్ యాడ్ చేయము, రిమూవ్ చేయము. ఏం జరుగుతుందంటే దాని లోపల ఉన్న మాలిక్యూల్స్ విత్ ఇన్ ద మాలిక్యూల్ ఆటమ్స్ అన్ని రీఆర్గనైజ్ అయ్యి ఒక స్టేబుల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఇందాక చెప్పాం కదా, ఇథనాల్ కూడా మనకి వాటర్ మాలిక్యూల్ లీవ్ అయిపోయిన తర్వాత మాలిక్యూల్ అనేది రీఆర్గనైజ్ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ వరకు మీకు అంతా తెలిసిందే కదా, ఆక్సిజన్ పైన లోన్ పేర్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్స్ H+ అయాన్స్ని పిక్ చేసుకొని వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయితే ఈ వాటర్ మాలిక్యూల్ కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని లాగేసుకొని వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోతే మనకి కార్బోకాటయాన్ ఫామ్ అయింది, పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. CH3 H పాజిటివ్ ఛార్జ్. అయితే ఇక్కడ ఇందాక జరిగినట్టు హైపర్ కాంజుగేషన్ జరగదు, అంటే బాండ్ ఇలా షిఫ్ట్ అయ్యి మనకి ఇక్కడ డబుల్ బాండ్ అనేది వెంటనే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే హైడ్రైడ్ షిఫ్ట్ జరుగుతుంది. హైడ్రైడ్ షిఫ్ట్ అంటే ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్తో పాటు వచ్చి ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అంటే ఈ కార్బన్ మీద నుంచి ఎలక్ట్రాన్స్ లాగేసుకొని వచ్చి ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేసుకుంటాం. దాన్ని మనం ఇది ఇక్కడ రాసాను చూడండి, హైడ్రైడ్ షిఫ్ట్ అని అంటారు. అలా షిఫ్టింగ్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ 3 హైడ్రోజన్లు వస్తాయి. 3 హైడ్రోజన్లు వస్తే మరి ఇక్కడ హైడ్రోజన్ పోయింది కదా, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. పాజిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత మనకి హైపర్ కాంజుగేషన్ జరిగి ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయ్యి మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయ్యింది. CH3 డబుల్ బాండ్ CH3, అంతే కదా. యాక్చువల్లీ CH3 కాదు, ఇక్కడ మిస్టేక్ చేసాం, CH2 ఇది ఇప్పుడు కరెక్ట్. CH2 ప్లస్ ఈ హైడ్రోజన్ బయటకు వచ్చేస్తుంది కదా, పాజిటివ్ రూపంలో మనకి బయటకు వచ్చేస్తుంది. సో ఈ ప్రోడక్టే అసిబ్యూటేన్. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అక్కడ హైపర్ కాంజుగేషన్ జరిగింది, ఇక్కడ కూడా అంతే జరిగేసి డబుల్ బాండ్ వెంటనే ఫామ్ అవచ్చు కదా, హైడ్రైడ్ షిఫ్ట్ ఎందుకు జరిగింది అని అంటారా? దానికి ఒక రీజన్ ఉంది. అయితే ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ మీద స్టేబులా, ఈ కార్బన్ మీద స్టేబుల్ అనే క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. ఆ స్టెబిలిటీని ఎలా చెప్తాము, దానికి ఇండక్టివ్ ఎఫర్ట్ అని చెప్పి కొన్ని ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. అయితే సింపుల్గా చూడండి, ఇదిగో ఈ కార్బన్ మీద ఆల్ఫా హైడ్రోజన్స్ అని అంటారు. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, టోటల్ 6 ఉన్నాయి. ఈ కార్బన్ మీద ఏమున్నాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 ఉన్నాయి. సో ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే అంత స్టెబిలిటీ ఉంటుంది పాజిటివ్ ఛార్జ్కి. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ మీద మోర్ స్టేబుల్గా ఉంటుంది.
అందుకే మనకు హైడ్రేట్ షిఫ్ట్ ఇక్కడ జరిగింది. ఆ పాజిటివ్ ఈ కార్బన్ మీదకి వచ్చేసింది, ఆ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ టోటల్ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మోర్ స్టేబుల్గా ఉంటుంది. సో ఈ స్టెబిలిటీ అనేది వచ్చిన తర్వాతే మనకి హైపర్ కాంజుగేషన్ జరిగి స్టేబుల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ ఫస్ట్ హైడ్రేట్ షిఫ్ట్ జరిగిద్ది, షిఫ్ట్ జరిగిన తర్వాత హైపర్ కాంజుగేషన్ అనేది జరిగిద్ది. సో దాని గురించి ఇంకా డీప్గా తెలియాలి అంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. సో ఇక్కడతో మనకి ఈ 4 రియాక్షన్లు అయిపోయినట్టే. సో మనం 10 మినిట్స్లో ఈ 4 రియాక్షన్స్ కంప్లీట్ చేసాం. సమరీ ఏంటంటే అడిషన్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది, యాటమ్స్ అనేవి యాడ్ అవుతాయి. సింపుల్గా డబుల్ బాండ్స్కి యాటమ్స్ యాడ్ అయిపోయి అది సింగిల్ బాండ్గా కన్వర్ట్ అవుతాయి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో రీప్లేస్ అవుతాయి. ఏబి అనే ఒక రియాక్టెంట్ ఉంటే దానికి మనం సి యాడ్ చేస్తే అది ఏసీగా కన్వర్ట్ అయిపోతుంది, అంటే రీప్లేస్ అవుతుంది. ఎలిమినేషన్ రియాక్షన్స్లో మాలిక్యూల్స్లో గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ కానీ ఆటమ్స్ కానీ లీవ్ అయిపోయి సింగిల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్గా కన్వర్ట్ అవుతాయి. రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది, మాలిక్యూల్స్ రీఅరేంజ్ అవుతాయి, దాని లోపల ఉన్న స్ట్రక్చర్స్ని మార్చేసుకొని ఇందాక మనం చూసాం కదా హైడ్రేట్ షిఫ్ట్ లాంటివి జరిగేసి మనకి రీఅరేంజ్మెంట్ జరిగింది. ఆల్మోస్ట్ మనం 10 మినిట్స్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.